హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిస్కస్ చేయడం జరుగుతుంది. బేసిక్ కాన్సెప్ట్స్, డెఫినిషన్ మరియు పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో మనము డిప్రిసియేషన్ అకౌంట్ డిస్కస్ చేసాము. ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ బిల్స్ ఆఫ్ అకౌంట్ డిస్కస్ చేస్తాము. సో ఇప్పుడు ఓరల్గా సపోజ్ మిస్టర్ ఏ క్రెడిట్ సేల్స్ రూపీస్ 10,000 బికి అమ్మడం జరిగింది. సో బి ఆ గూడ్స్ రిసీవ్ చేసుకొని అమౌంట్ 3 months తర్వాత ఇస్తానని మెసేజ్ ఏకి పంపించడం జరిగింది. సో ఏకి నమ్మకం కుదరడానికి, నమ్మకం ఉండడానికి ఏం చేస్తాడంటే ఒక బిల్ రాయడం జరుగుతుంది. సో ఆ బిల్లులో డేట్, ప్లేస్, అమౌంట్, స్టాంప్, తర్వాత ఆఫ్టర్ 3 months బి విల్ పే రూపీస్ 10,000 టు ఏ అని రాయడం జరుగుతుంది. రాసి సైన్ చేయడం జరుగుతుంది. సో ఏ సైన్ చేస్తాడు, ఇలా రాసి ఏ సైన్ చేస్తాడు. సైన్ చేసి వెంటనే బికి పంపించడం జరుగుతుంది. సో ఇలా రాసి ఈ డ్రాఫ్ట్ని రాసి సైన్ చేసి ఏ బికి పంపించడం జరుగుతుంది. సో బి ఇమీడియట్గా ఆ బిల్ చూసి ఆ బిల్ యాక్సెప్ట్ చేసి సైన్ చేస్తే అది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనడం జరుగుతుంది. సో ఇన్ కేస్ అతను యాక్సెప్ట్ చేయకుంటే అది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్గా అనడం కుదరదు, అది రఫ్ డ్రాఫ్ట్గా అనడం జరుగుతుంది. సో బి యాక్సెప్ట్ చేసి సైన్ చేస్తే అది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇలా రాయడము జరుగుతుంది. సో ఇక్కడ మేకర్ ఎవరు? మేకర్ వచ్చేసి ఏని ఏమంటాము? మేకర్ అనడం జరుగుతుంది. అదేవిధంగా ఏని డ్రావర్ అని కూడా అంటాము. అదేవిధంగా బీని వచ్చేసి యాక్సెప్టర్ అంటాము. అదేవిధంగా డ్రావీ అని కూడా అంటాము. యాక్సెప్టర్ ఆర్ డ్రావీ. అదేవిధంగా ఏని మేకర్ ఆర్ డ్రావీ అనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 10,000 రూపీస్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారిని పేయీ అనడం జరుగుతుంది. 10,000 రిసీవ్ చేసుకున్న వ్యక్తిని పేయీ అనడం జరుగుతుంది. సో ఈ పేయీ ఏ కూడా అవడం జరుగుతుంది, ఈ డ్రావీ ఏ కూడా అవడం జరుగుతుంది, పేయీ కూడా అవడం జరుగుతుంది. లేకుంటే మరొక మూడో వ్యక్తి కూడా అవడం జరుగుతుంది. అది మూడో వ్యక్తి అంటే సి కూడా అవడం జరుగుతుంది. సో ఇది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఎప్పుడైతే బి సైన్ చేసి యాక్సెప్ట్ అని చేస్తాడో అలా యాక్సెప్ట్ చేసి సైన్ చేసి తిరిగి ఏకి పంపిస్తే అది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనడం జరుగుతుంది. సో ప్రామిసరీ నోట్ అనంటే ప్రామిసరీ నోటు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ డేట్ మరియు ప్లేస్, అమౌంట్, స్టాంప్ మరియు ఆఫ్టర్ 3 months I promise to pay మిస్టర్ ఏ అని రాస్తూ సైన్ చేసి బి ఏకి పంపించడం జరుగుతుంది. అప్పుడు ఏ ఇక్కడ సైన్ చేస్తే అది ప్రామిసరీ నోట్ అనడం జరుగుతుంది. సో ప్రామిసరీ నోట్ అనడం జరుగుతుంది. సో ప్రామిసరీ నోట్ ఎందరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు? ఏ మరియు బి. సో ఏని ఏమంటాము? పేయీ అనడం జరుగుతుంది ఏని. మరియు బిని మేకర్ ఆర్ యాక్సెప్టర్ అనడం జరుగుతుంది. సో ఇందులో ఇద్దరు వ్యక్తులే ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ముగ్గురు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఏని బి ఏమని పిలవడం జరుగుతుంది? క్రెడిటార్ అనడం జరుగుతుంది. సో అదేవిధంగా
ఏని ఏ బిని ఏమని పిలవడం జరుగుతుంది? డెటార్ అని పిలవడం జరుగుతుంది. సో ఇతనేమో ఏ ఏమో బికి డెటార్ అవుతాడు, బి ఏకి క్రెడిటార్ అవుతాడు. అదేవిధంగా ఏని డ్రావర్ డ్రావర్ అని అంటాము, బిని డ్రావీ అనడం జరుగుతుంది. సో డ్రావర్, డ్రావీ. సో ఈ విధంగా మనకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో పార్టీస్ ఇన్వాల్వ్డ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ బి నుండి ఏ అమౌంట్ 10,000 రూపీస్ రిసీవ్ చేసుకుంటాడు కాబట్టి ఇతని బుక్లో ఏ బుక్లో బిల్స్ రిసీవబుల్ అని రాయడం జరుగుతుంది. మరియు ఈ బి బుక్లో అతను బిల్స్ పేయబుల్ అని రాయడం జరుగుతుంది. సో బిల్స్ పేయబుల్ అని బి అకౌంట్లో రాయడం జరుగుతుంది, బిల్స్ రిసీవబుల్ అని ఏ అకౌంట్లో రాయడము జరుగుతుంది. సో ఈ విధంగా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో పార్టీస్ ఇన్వాల్వ్డ్ అయి ఉండడం జరుగుతుంది. ఇతనేమో ఇక్కడ ఏ వచ్చేసి రుణగ్రహీత, ఇతనేమో రుణగ్రహీత, ఇతను వచ్చేసి రుణదాత. రుణదాత అని అంటే ఉద్దరగా ఇచ్చాడు కాబట్టి రుణదాత, ఈయన రుణగ్రహీత అనడం జరుగుతుంది. రుణగ్రహీత అంటే డెటార్స్ అండ్ రుణదాత అంటే క్రెడిటార్ అనడం జరుగుతుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు మీనింగ్ మరియు డెఫినిషన్ చూద్దాము. సో bills of exchange definition: according to section 5, an instrument which is in written form and which includes an unconditional order signed by the maker directing a particular individual to pay specific amount only to or to order a particular individual or to bearer of instrument is termed యాజ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ అన్కండిషనల్ ఆర్డర్ సైన్డ్ బై ద మేకర్. సో ఇక్కడ అన్కండిషనల్ ఆర్డర్ సైన్డ్ బై ద మేకర్. మేకర్ ఎవరు ఇక్కడ? ఏ. సో అదేవిధంగా నెక్స్ట్ బై ద మేకర్ డైరెక్టింగ్ పర్టికులర్ ఇండివిజువల్ టు పే స్పెసిఫిక్ అమౌంట్ ఓన్లీ. స్పెసిఫిక్ అమౌంట్ 10,000 బిని అడగడం జరుగుతుంది డ్యూ డేట్ రోజు. సో ఆఫ్టర్ అంటే 3 నెలల తర్వాత ఈ బి ఏకు డబ్బులు ఇస్తే ఆ బిల్లు యాక్సెప్ట్ అవ్వడం జరుగుతుంది. 3 నెలల తర్వాత అతను బిల్లు చెల్లించకుంటే ఆ బిల్లు డిజానర్ అవ్వడము జరుగుతుంది. సో 3 months తర్వాత అతను పే చేయాల్సి ఉంటుంది. సో 3 months తర్వాత పే చేస్తే అతను ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనకి హానర్డ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డెఫినిషన్ చూసాము. నెక్స్ట్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. డ్రావర్ ఈజ్ ద పర్సన్ హూ మేక్స్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ద డ్రావర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మేకర్. ఇందాక నేను చెప్పినట్టు డ్రావర్ ఏం చేస్తాడు? ఏం చేశాడు? బికి గుడ్స్ క్రెడిట్గా అమ్మాడు. అమ్మిన తర్వాత అతను ఏం చేశాడు? నమ్మకం కోసం ఇతను 3 months తర్వాత ఇస్తానని చెప్పడం వలన ఒక బిల్లు డ్రా చేయడం జరిగింది. ఆ బిల్ డ్రా చేసి బికి పంపించడం జరిగింది. బి యాక్సెప్ట్ చేసి ఏకి పంపిస్తే అది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అదేవిధంగా ఈ ఏ అనే వ్యక్తి డ్రావర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రావీ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ గైడెడ్ బై ఏ డ్రావర్ టు మేక్ ద పేమెంట్. సో మేక్ ద పేమెంట్ అంటే ఏంటి? ఇతను ఏం చేస్తాడు? బిని ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ చేస్తూ 3 నెలల తర్వాత అమౌంట్ పే చేయాలి అని చెప్పడం జరుగుతుంది. సో అలా చెప్పినప్పుడు బి యాక్సెప్ట్ చేసి సైన్ చేసినప్పుడు అతన్ని డ్రావీ అని పిలవడం జరుగుతుంది. సో డ్రావీ ఈజ్ ద పర్సన్ హూ గైడెడ్ బై ద డ్రావర్ టు మేక్ ద పేమెంట్. నెక్స్ట్ పేయీ ఈజ్ ద పర్సన్ టు whom the amount of the bills is to be paid. ఈజ్ టు బి పేడ్ అని అంటే ఇక్కడ పేయి అనే వ్యక్తి
ఏ అవ్వచ్చు, లేకుంటే సి అనే మూడో వ్యక్తి కావచ్చు. ఎందుకు సి మూడో వ్యక్తి వచ్చాడు ఇక్కడ అంటే, ఈ ఏ సికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అప్పుడు ఈ ఏ ఏం చేస్తాడు, బికి మీరు సికి చెల్లించండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ బి సికి పే చేయడం జరుగుతుంది. అప్పుడు ఇతను పేయి అవ్వడం జరుగుతుంది. సో పేయి ఈజ్ ద పర్సన్ టు హూమ్ ద అమౌంట్ ఆఫ్ బిల్ ఈజ్ టు బి పేడ్. సో బి సికి పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ యాక్సెప్టర్. యాక్సెప్టర్ ఈజ్ అ పర్సన్ హూ యాక్సెప్ట్ ద బిల్. హీ కుడ్ బీ ఏ స్ట్రేంజర్ హూ మైట్ యాక్సెప్ట్ ద బిల్ instead of drawee. Usually the drawee is considered as acceptor in bills of exchange. So acceptor ఎవరు ఇక్కడ, ఏ బికి బిల్ పంపించినప్పుడు బి యాక్సెప్ట్ చేసి సైన్ చేస్తే అతన్ని యాక్సెప్టర్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఎండోజర్. ఏ పర్సన్ ఆర్ హోల్డర్ ఆఫ్ ఎ బిల్ హూ ఎండోర్స్ ద బిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అనదర్ పర్సన్. సో అనదర్ మరొక వ్యక్తికి బిల్లు బదలాయించినప్పుడు ఆ బదలాయించిన వ్యక్తి ఎండోర్జర్ అవ్వడం జరుగుతుంది. అంటే మూడో వ్యక్తి ఎండోర్జర్. సో మనకు క్లియర్గా అర్థమైంది. సో నెక్స్ట్ మనము మరికొన్ని కాన్సెప్ట్స్ ఏంటి, హానర్, డిజానర్ ఆఫ్ బిల్స్ తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఇంతతో సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.